'రష్' మూవీ ఈటీవీ విన్‌లో అరౌండ్ 1 అవర్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. చాలా చిన్న సినిమా. దీనికోసం అయితే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. స్టోరీ ఏంటో నేనే చెప్పేస్తాననమాట. సో, చూడాల్సినంత పెద్ద కంటెంట్ అయితే ఏం గాదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్‌గా 1 అవర్ దాంట్లో అడల్ట్ కంటెంట్ పెట్టే అంత ఛాన్స్ కూడా ఉండదులెండి. స్టోరీ విషయానికొచ్చినట్లయితే మూవీ స్టార్టింగ్‌లో ఒక ఆఫీస్‌లో నైట్ టైమ్ ఎవరు లేనప్పుడు ఒకడు కంప్యూటర్‌లో నుంచి కంపెనీ ఒక డాక్యుమెంట్స్ హ్యాక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో, వాడికి యాక్సిడెంట్ అవుతుందనమాట. సో, వాడిని బెదిరించి వేరొకళ్ళు ఈ పని చేపిస్తూ ఉంటారనమాట. వీడు చనిపోయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బ్యాగ్‌ను కూడా ఒక ఎవిడెన్స్ రూమ్‌లో ఎవిడెన్స్ లెక్కన పెట్టుంటారు. ఇది తెలుసుకున్న విలన్ వాడి హెడ్‌కి ఫోన్ చేస్తాడనమాట. వాడెవడో మనకు తెలీదు. అంటే చూపియరు. సో, వాడేంటంటే స్కామ్ చేసి సంపాదించిన డబ్బులన్నీ విదేశాల్లో బ్యాంకులో బెట్టుంటారు. వాటన్నిటికి యాక్సెస్ ద్వారానే ఈ కోడ్స్ అన్నీ హార్డ్ డిస్క్‌లో ఉంటాయన్నమాట. సో, దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అది లేకపోతే విదేశాల్లో వాళ్ళ డబ్బులన్నీ అక్కడే బ్యాంకులో మునిగిపోతాయి. ఆ తర్వాత ఈ విలన్ ఆ ఎవిడెన్స్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకురావడానికి ఒక నలుగురిని అరేంజ్ చేస్తాడనమాట. అక్కడికెళ్ళేసి దొంగతనంగా తీసుకురావడానికి. కట్ చేస్తే ఒక ఫ్యామిలీ. ఆదిత్య, అతని వైఫ్ కార్తిక. వాళ్ళకి ఇద్దరు పిల్లలనమాట. సో, ఆదిత్య వచ్చేసి పెద్ద బిజినెస్ మ్యాను. సో, వాళ్ళ నలుగురు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళనమాట. ఒకరోజు ఆదిత్య ఆఫీస్‌లో ఉండగా వేరే దగ్గరుండి తన ల్యాండ్ ఎవరో కబ్జా చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, వెంటనే అతను బయలుదేరుతారనమాట. సో, శ్రీశైలం హైవే మీద వెళ్తున్నప్పుడు తనకి యాక్సిడెంట్ అవుతది. కార్తిక ఆదిత్యకి ఫోన్ చేసేటప్పటికి ఎవరో ఒక వ్యక్తి వీరయ్య అని లిఫ్ట్ చేస్తాడనమాట. సో, లిఫ్ట్ చేసి ఇక్కడ ఇతనికి యాక్సిడెంట్ అయింది. మేము ఇప్పుడే అంబులెన్స్‌ని తీసుకొచ్చాము. నర్స్ గారు చూస్తున్నారని చెప్తాడు. సడెన్‌గా షాక్ అయ్యి ఎక్కడో ప్లేస్ కనుక్కొని మేము వస్తున్నామని అయితే చెప్తది. సో, తర్వాత నర్స్‌తో మాట్లాడి హాస్పిటల్ అడ్మిట్ చేపించండి. నేను డైరెక్ట్‌గా అక్కడికే వచ్చేస్తానని అయితే చెప్తది. సో, అలా వెళ్ళేటప్పుడు హడావిడిలో విలన్ నలుగురిని మాట్లాడుంటాడు గదా! సో, పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఎవిడెన్స్ తీసుకురమ్మని ఆ నలుగురు పోతున్నప్పుడు అనుకోకుండా వాళ్ళని గుద్దుతదనమాట. సో, ఆ తర్వాత వాళ్ళు చేసింగ్ చేస్తూ తన వెంట వస్తుంటారు. ఒకసారి రౌండ్ ఆఫ్ చేస్తారు. ఆ టైంలో తను దిగేసి అనుకోకుండా వీళ్ళతో బీభత్సమైన ఫైట్ చేస్తది. ఏందిరా చూడ్డానికి బక్కగుంది ఈమె ఫైట్ చేస్తుందేమో అనుకున్నాను నేను చూసేటప్పుడు. ఆ తర్వాత వాళ్ళు నలుగురు అక్కడ పడిపోతారు. నెక్స్ట్ ఆమె వెళ్ళిపోద్ది. వాళ్ళ నలుగురు వచ్చేసి వాళ్ళ విలన్‌కి ఫోన్ చేస్తారు. మాకు ఇట్లాగ ఒక ఆమె వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండి. మేము ఇక్కడే ఉన్నామని చెప్తారు. సో, వాడొచ్చేసి వాళ్ళ హెడ్‌కి ఫోన్ చేయంగానే నువ్వు ఎవరెవరినో ఇన్వాల్వ్ చేస్తున్నావు. అనవసరంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా వాళ్ళ సంగతి చూడని అంటాడు. సో, అప్పుడు నేరుగా విలన్ వాళ్ళ దగ్గరకొచ్చేసి ఓ నలుగురిని కాల్ చేస్తాడనమాట. సో, ఆ విషయం పోలీసులకి తెలిసి అక్కడికొస్తారు. సో, ఈ నలుగురు డెడ్ బాడీలు చూసి ఏంటా సంగతి అని చూసేటప్పటికి చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఒకడు ఆల్రెడీ విలన్ మనిషే. సో, ఒకడు బతికున్నోడిని చూసి ఎక్కడ నిజం చెప్తాడని చెప్పేసి వాడిని కూడా చంపేస్తాడు. అని ఒక లేడీ డ్రైవర్ వీళ్ళ నలుగురిని గుద్దేసి వెళ్ళిపోయిందని అయితే చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళ విలన్ పేరు చెప్పగానే చంపేస్తాడనమాట. సో, అది మాత్రమే వాళ్ళ పోలీసులు కూడా చెప్తాడు. సో, ఇక్కడ పోలీస్ ఎవరంటే రవిబాబు వస్తాడు. సో, ఇంకా ఆ కారు గుర్తులు, నంబర్ ప్లేటు, లేడీ డ్రైవర్ అని చెప్పంగానే అన్ని చెక్ పోస్ట్‌లకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. సో, దగ్గరలో ఉండే చెక్ పోస్టు ఈ కార్తీక కార్‌ని చెక్ చేసి తనే అని ఐడెంటిఫై చేసి తనని ఫాలో అవుతారు. సో, పోలీసులు కూడా రౌండ్ ఆఫ్ చేసి తనని లొంగిపోమంటారు. సో, తనేంటంటే వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పి వెళ్ళాలని చెప్తది. సో, దానికి ఒప్పుకోరు. అప్పుడు పోలీసులు కూడా కొట్టేస్తది ఈమె. ఏందిరా ఈమె కనిపించిన వాళ్ళందరిని కొట్టేస్తుంది అందరూ పడిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఈమె అయితే వెళ్ళిపోతూ ఉంటది. సో, అక్కడికి రవిబాబు వస్తాడనమాట. వచ్చేసి ఏంటి మీరు ఇలా పడిపోయి ఎవరు కొట్టారంటే ఆమె అని చెప్పేసి ఆమె ఫోటో చూపిస్తది. ఫోటో చూసిన వెంటనే రవిబాబు ఐడెంటిఫై చేస్తాడు మిమ్మల్ని కొట్టింది ఈమెనా అని. ఆమె ఎవరంటే ఎక్స్ పోలీస్ అనమాట. ఇంతకుముందు మన రవిబాబుతో పాటు కొలీగ్ అనమాట. సో, ఒక టెర్రరిస్ట్ అటాక్‌లో వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత కార్తిక, పిల్లలు ఇద్దరిని తీసుకునేసి హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటది. ఆ టైంలో ఒక దగ్గర వాళ్ళ కొడుకు వాటర్ అడుగుతాడు. సో, ఆమె కారు పక్కన పెట్టి షాప్‌కెళ్ళేసి బాటిల్ తీసుకొచ్చేటప్పుడు కొడుకున్నాడు. సో, సడెన్‌గా వీడియో కాల్ చేస్తారు. ఎవరా అని చూస్తే విలన్ అనమాట. సో, వాడు పంపించిన నలుగురిని ఈమె గుద్దేసింది కాబట్టి వాళ్ళకి అప్పగిచ్చిన పని నువ్వు చేస్తే నీ కొడుకుని వదులుతానైతే చెప్తాడు. సో, ఆమె ఒప్పుకొని పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఎవిడెన్స్ కోసం వెళ్తది. సో, అక్కడ తీసుకొని అక్కడ పోలీసులు కూడా కొట్టేస్తది ఈమె. వాళ్ళని కూడా కొట్టేసి ఆ ఎవిడెన్స్ బ్యాగ్‌నైతే తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు రవిబాబు అక్కడికొస్తాడు. వచ్చి పోలీసులందరూ కింద పడిపోయి ఉంటే స్టేషన్ కూడా బాగా ధ్వంసం అయిపోయి ఉంటది. ఏమైందని అడిగితే ఆమె వచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది. ఎవిడెన్స్ రూమ్‌లో బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయిందని చెప్తాడు ఒక పోలీసు. నెక్స్ట్ రవిబాబు పోలీసులందరిని అలర్ట్ చేపిచ్చి ఆమె వెళ్ళే రూట్‌లో చాలామంది పోలీసుల్ని గ్రూప్‌గా అడ్డం పెట్టిచ్చేస్తాడు. సో, లాస్ట్‌కి ఆమె దొరుకుతది. ఇంకా అప్పుడు రవిబాబు అక్కడికొచ్చేసి కార్తికని ఐడెంటిఫై చేసి మాట్లాడతాడు. కార్తిక కూడా రవిబాబుని గుర్తుపట్టి మాట్లాడుతుంది. సో, ప్రాబ్లమ్ ఏంటి అడిగినప్పుడు ఆమె జరిగిందంతా చెప్తాదనమాట. సో, వాళ్ళ కొడుకు కిడ్నాప్ అయినాడు. వాడు ఈ పని చెప్తే నా కొడుకుని వదులుతాడు. మీరెవరు వద్దు నేనే వెళ్తానని అయితే చెప్తది. సో, స్పాట్‌కెళ్ళిన తర్వాత అక్కడ కార్తిక
రవిబాబు దగ్గర ఒక గన్ తీసుకొని లోపలికెళ్తది. సో, లోపల ఏందంటే వ్యాన్‌లో కూర్చోంటాడు వాళ్ళ కొడుకు, విలన్లు కూడా ఉంటారు. సో, బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోమంటే ఈమె కొడుకుని కాపాడదాం అని చెప్పేసి కాల్పులు జరుపుతది. సో, దాంతో అక్కడ వాళ్ళ మనిషి ఒకడికి చేతికి బుల్లెట్ తగులుతది. సో, వాళ్ళు బయటకొచ్చేస్తారనమాట. కొడుకుని లోపల వదిలేసి. బయటేంటంటే కార్‌లో కూతుంటే తన్ని తీసుకెళ్ళిపోతారిప్పుడు. మళ్ళీ ఇంకో లొకేషన్ పెట్టి అక్కడికి తీసుకురా లేదంటే నీ కూతురిని చంపేస్తానైతే చెప్తారు. ఈసారి వాళ్ళ హస్బెండ్‌ని కూడా తీసుకొచ్చేస్తారు. ఇక్కడ మధ్యలో చిన్న విషయం ఏంటంటే హాస్పిటల్‌లో చేర్పించిన ఈ వీరయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తను కార్తికకు ఫోన్ చేస్తూ ఉంటాడు. సో, మీ హస్బెండ్‌కి ఆపరేషన్ అని చెప్పేసి, మందులని చెప్పేసి 10,00,000, 12,00,000 అట్లాగా తీసుకుంటా ఉంటారనమాట. సో, లాస్ట్‌లో ఆపరేషన్ అయిపోయింది. మీ హస్బెండ్ బానే ఉన్నాడు. సో, వేరే బ్రాంచ్‌కి షిఫ్ట్ చేయాలి హైదరాబాద్‌కి. అందుకని చెప్పి అంబులెన్స్ ఖర్చుల కోసం కూడా డబ్బులు కూడా అడతారు లాస్ట్‌గా. సో, తనకర్థం గాదు. అక్కడున్న వ్యక్తి ఇక్కడికెందుకొచ్చాడు, ఎలా వచ్చాడని జెప్పి. సో, ఫైనల్‌గా బ్యాగ్ తీసుకొనైతే వాళ్ళకిస్తుంది. ఆ టైంలో ఫైట్ కూడా జరుగుతుంది. సో, వాళ్ళందరిని కొట్టేసొచ్చిన తర్వాత లాస్ట్‌లో రవిబాబు వస్తాడు. విలన్స్ అందరూ కూడా కాల్చేస్తాడు. సరే అని జెప్పేసి ఇంకా పోలీసొస్తుంటే వాళ్ళని కూడా కాల్చేస్తుంటాడు. ఏందిరా ఈడందరిని కాలుస్తాడని జూస్తే విలన్‌కి హెడ్ అయితే ఎవడున్నాడో వాడే వీడనమాట. సో, వీళ్ళ ప్లాన్స్ ఏంటంటే ఒక గ్రూప్‌ని మెయింటైన్ చేస్తూ శ్రీశైలం హైవేలో వెళ్ళే వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేపిచ్చి కావాలని వాళ్ళందరినీ ఒక ఫేక్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేత డబ్బులన్నీ ఏపిచ్చుకునేసి అవన్నీ ఫారిన్ బ్యాంక్స్‌లో డిపాజిట్ చేయించుకుంటూ ఉంటారనమాట. సో, దానికి సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా ఆ హార్డ్ డిస్క్‌లోనే ఉంటాయి. సో, ఇదంతా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా చేయడానికే వీడు పక్కన ట్రై చేస్తూ ఉంటాడు. సో, ఫైనల్‌గా కార్తీకని చంపుదాం అనుకుంటాడు. సో, ఫైనల్‌గా విలన్స్ అందరూ చనిపోతారు కాబట్టి ఆమెకొక ఛాన్స్ వస్తది. అనుకోకుండా వీడు కూడా చనిపోతాడు. ఇక్కడితో మూవీ కంప్లీట్ అయిపోద్ది. సో, ఈ న్యూస్ కూడా రిపోర్టర్ లాగా అందరి న్యూస్ ఛానెల్‌కి ఇచ్చేస్తది పోలీస్ కేస్ లాగా. ఇంతే అండి మూవీ. దీనికోసం పెట్టి చూసేంత ఎఫర్ట్స్ అయితే అవసరం లేదు. సో, వింటే చాలనుకున్న వాళ్ళు నచ్చినట్లయితే రివ్యూ గానీ, ఎక్స్‌ప్లనేషన్ గానీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ కొరకైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.